కెమిస్ట్రీ లెవెల్ 1 అందులో పాస్ అయ్యేది 200 మెంబర్స్ పాస్ అయ్యారు సార్. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లెవెల్ 1 క్లియర్ చేశారు సార్. అలాగే దాంట్లో స్పెషల్ గా మెన్షన్ చేసింది హైయెస్ట్ మార్క్ ఫిజిక్స్ లెవెల్ 1 లో యుతిక 59.5, కెమిస్ట్రీ లెవెల్ 1 లో ఏ వర్ష 59.5 అండ్ ఫిజిక్స్ లెవెల్ 2 ఈసారి అటెండ్ అయ్యేది 135 మెంబర్స్ రాశారు సార్. ఫిజిక్స్ కెమిస్ట్రీ లెవెల్ 2 ఆల్మోస్ట్ మ్యాథ్స్ లెవెల్ 3 కన్నా ఫిజిక్స్ కెమిస్ట్రీ లెవెల్ 2 టఫ్ ఉంటుంది, కానీ పాస్ అయ్యేది 108 మెంబర్స్ పాస్ అయ్యారు. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లెవెల్ 2 క్లియర్ చేశారు. ఇది ఎక్స్ట్రాడినరీ ఫీట్ సార్. కెమిస్ట్రీ లెవెల్ 2 అటెండ్ అయ్యేది 116 స్టూడెంట్స్ అటెండ్ అవుతే పాస్ అయ్యేది 106 స్టూడెంట్స్. 92% ఆఫ్ ద స్టూడెంట్స్ క్లియర్ కెమిస్ట్రీ లెవెల్ 2. ఆల్మోస్ట్ చాలా బాగా వచ్చింది సార్ మార్క్స్ ఫిజిక్స్ లెవెల్ 2 కెమిస్ట్రీ లెవెల్ 2 ఎక్స్ట్రాడినరీ. అండ్ దాంట్లో స్పెషల్ గా మెన్షన్ చేసింది మెహదీశ్వర్ రెడ్డి ఉన్నాడు అబ్బాయి మెహదీశ్వర్ 60 out of 60 ఫిజిక్స్ లెవెల్ 1 కెమిస్ట్రీ లెవెల్ 2. సో ఎక్స్ట్రాడినరీ మార్క్స్ మెహదీశ్వర్ రెడ్డి. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ లెవెల్ 2 తర్వాత మ్యాథ్స్ లెవెల్ 3 కన్నా టఫ్ ఉంటుంది సార్. సో చాలా బాగా వచ్చే మార్క్స్ అయితే సార్. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం క్లాస్ లో డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ కి ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ లెవెల్ 1 అయినా లెవెల్ 2 అయినా కూడా. బట్ ఎక్స్ట్రాడినరీగా దాన్ని 60% తో క్లియర్ చేశారు. ఈవెన్ దో దట్స్ వెల్ అండ్ గుడ్. నేను ఎప్పుడు మీకు ఒకటే చెప్తాను సార్, మ్యాథమెటిక్స్ 75 పెట్టా, ఎందుకు ఫిజిక్స్ కెమిస్ట్రీ 16 ఉందని చాలా మంది నన్ను అడుగుతారు సార్. మనం మ్యాథమెటిక్స్ టీచ్ చేసి 4 years అయింది, ఫిజిక్స్ కెమిస్ట్రీ టీచ్ చేసి 10 years అయింది. ఎందుకంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద నాకు చాలా ఐడియా ఉంది. 60% ఆఫ్ ద సబ్జెక్ట్ వస్తే చాలా ఇంటర్మీడియట్ లో ఆరామ్సే వాడు ముందరికి వెళ్ళిపోతాడు. ఈ లెవెల్లోనే ఫిజిక్స్ లెవెల్ 3 కెమిస్ట్రీ లెవెల్ 3 ఇంత సబ్జెక్ట్ మాస్టర్ చేసి ముందరపోతున్నారంటే దట్స్ మోర్ బెటర్ సార్. 8th క్లాస్ కి 7th క్లాస్ కి అప్పుడు ఈ కాన్సెప్ట్స్ న్యూటన్స్ క్లాస్ అంత బాగా అర్థం చేసుకొని ముందరికి వెళ్తున్నారు సార్. ఐ రియలీ అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే అసలు ఇంటర్మీడియట్ లో ఈజీగా చేసేస్తారు. 60% ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అందులో తెచ్చుకోవడానికి సార్. ఇంకొక విషయం మనకి ఈసారి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, ఫిజిక్స్ లెవెల్ 2 కెమిస్ట్రీ లెవెల్ 2 ఫిజిక్స్ లెవెల్ 3 కెమిస్ట్రీ లెవెల్ 3 ఏదైనా కూడా మనకి 40 days లో కంప్లీట్ అయ్యే అవకాశం మనకి సమ్మర్ హాలిడేస్ లో ఉంటుంది. మే 5వ తారీఖున కోర్సు స్టార్ట్ అవుతుంది సార్. మే 3 అన్నా సార్ అది తప్పు, మే 5వ తారీఖు నుంచి పోస్ట్పోన్ చేశాం సార్. మే 5th నుంచి కోర్సు స్టార్ట్ అవుతుంది. డైలీ క్లాసెస్ మీకు జూన్ 11 కంతా కూడా ఫిజిక్స్ లెవెల్ 2 కెమిస్ట్రీ లెవెల్ 2 ఫిజిక్స్ లెవెల్ 3 కెమిస్ట్రీ లెవెల్ 3 కంప్లీట్ అయిపోతుంది. 40 days లో కంప్లీట్ అయితే నెక్స్ట్ లెవెల్ మనం సండే క్లాసెస్ లో కవర్ చేసుకోవచ్చు సార్. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది సార్, ఫిజిక్స్ లెవెల్ 1 కెమిస్ట్రీ లెవెల్ 1 లో ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ, 100 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి దాదాపు. ఆల్మోస్ట్ ఇంత మంచి రిజల్ట్ వచ్చిందంటే దానికి మెయిన్ రీజన్ ఎక్స్పెరిమెంట్స్. మనం లక్షల ఫీజులు కడుతున్నా కూడా స్కూల్లో ఒక చిన్న ల్యాబొరేటరీ దిక్కుంటుంది సార్. అలాంటిది మేము ఫిజిక్స్ లెవెల్ 1 లో 50 ఎక్స్పెరిమెంట్లు, కెమిస్ట్రీ లెవెల్ 1 లో 50 ఎక్స్పెరిమెంట్లు, ఫిజిక్స్ లెవెల్ 2 కెమిస్ట్రీ లెవెల్ 2 లో కలిపి 50 ఎక్స్పెరిమెంట్లు. మనం సపరేట్ బిల్డింగ్ మెయింటైన్ చేస్తున్నాం ఎక్స్పెరిమెంట్స్. అక్కడి నుంచి తీసుకొచ్చి కష్టపడి వాళ్ళకి మనం చెప్పాను కాబట్టి ఇంత మంచి రిజల్ట్స్. ఫిజిక్స్ నాకు అసలు మ్యాథమెటిక్స్ కన్నా బాగుంది రిజల్ట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో. దానికి ఒక్కటే సింగులర్ రీజన్ ఎక్స్పెరిమెంట్స్ ఇచ్చింది అనేది ఉండడం వల్ల. కానీ ఒక చిన్న చేంజ్ అయితే ఉంటుంది సార్.